ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే ఈరోజు తెలంగాణ క్యాబినెట్ సమావేశం అయితే జరగబోతుంది. ఈ క్యాబినెట్ సమావేశంపై అనేక వర్గాల వారు ఎన్నో ఆశలైతే పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులైతే ఈ క్యాబినెట్ సమావేశం కోసం అయితే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. దీంతో నిన్న క్యాబినెట్ సబ్ కమిటీతో జరిగిన చర్చల్లో అయితే 2 డీఏలకు ఓకే, ఈ నెలలో ఒకటి, ఆగస్టులో మరొకటి మంజూరు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు అయితే వస్తున్నాయి. మరి ఉద్యోగులు, యువతకు తీపి కబుర్లే, మెరుగైన ఆరోగ్య పథకం, పెండింగ్ బిల్లులకు గ్రీన్ ఛానల్, యువ వికాసంపై ప్రధాన చర్చ, పదవీ విరమణ వయసు పెంపు యోచన, క్యాబినెట్ ముందుకు మంత్రివర్గ ఉపసంఘం నివేదిక, నేడు జరిగే క్యాబినెట్ మీటింగ్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా బాధ్యత అంటూ బట్టి విక్రమార్క అయితే ఉద్యోగులకు హామీ ఇచ్చారు. మరి ఈ విధంగా నేడు జరిగే క్యాబినెట్ మీటింగ్లో మరి ఉద్యోగులకు 5 డీఏలు పెండింగ్లో ఉండగా ఈ నెలలో ఒకటి, ఆగస్టులో మరో డీఏ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఇక ఆర్థిక భారమైన ఉద్యోగుల న్యాయమైన కోరికలకు ఆమోద ముద్ర వేద్దామని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఇక్కడ సమాచారం అయితే వస్తుంది. ఇక రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు జరిగే క్యాబినెట్ భేటీలో రాష్ట్రంలోని ఉద్యోగులు, ఇతర వర్గాలకు సంబంధించి మరి అనేక సమస్యలపై కీలక నిర్ణయాలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక డిమాండ్లలో ఆర్థికేతర అంశాలపై క్యాబినెట్లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని ఉద్యోగులైతే భావిస్తున్నారు. ఇక ఇటీవల ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వానికి మధ్య అభిప్రాయ భేదాలు రావడం కూడా మనం చూశాం. మరి ఈ 3 సభ్యుల ఐఏఎస్ అధికారుల కమిటీ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం, మరి క్యాబినెట్ సబ్ కమిటీతో ఉద్యోగులు భేటీలు కావడం ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఉద్యోగుల డిమాండ్లను, ప్రతిపాదనలు విని మరి ఇటీవలనే ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘానికి కూడా నివేదిక అందజేసింది. కీలక అంశాలపై చర్చ జరగనుంది. ఉద్యోగులు కోరుతున్న 5 డీఏలలో 1 డీఏపై ప్రభుత్వం అయితే సానుకూలంగా ఉంది. 2 డీఏ విషయంపై కూడా చర్చ జరగనుంది. మరి ఆర్థిక అంశాలతో పాటు హెల్త్ స్కీమ్పై కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. నేడు జరిగే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో డీఏతో పాటు పెండింగ్ బకాయిల చెల్లింపులు, పలు సంచలన నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ తెలపనున్నారు. మరోవైపు ఉద్యోగుల పదవి విరమణ వయసును కూడా ఏడాది పాటు పెంచాలనే ప్రతిపాదనలు కూడా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే అంశంపై నష్టమే ఎక్కువ అనే అభిప్రాయంతో ప్రభుత్వం అయితే వచ్చినట్లు తెలుస్తోంది. ఇక 2 లేదా 3 డీఏలు ఇవ్వండి, క్యాబినెట్ సబ్ కమిటీకి తెలంగాణ ఉద్యోగ జేఏసీ ప్రతిపాదన. కనీసం 3 డీఏలు ఇప్పుడు ఇవ్వాలి. తర్వాత ఆగస్టు మళ్ళీ దసరా వరకు మిగిలిన 3 డీఏలు ఇచ్చేసి తర్వాత పీఆర్సీ రిపోర్ట్ కూడా తెప్పించుకొని వెంటనే ఆ పీఆర్సీ కూడా అమలు చేయాలి, ఇతర పెండింగ్ బిల్స్ కూడా విడుదల చేయాలని చెప్పేసి సాధారణ ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. మరి ఎన్నిస్తారు? నేతలకు హామీ ఇవ్వని కమిటీ, పెండింగ్ బిల్లులపై స్పష్టత కరువు, అసంతృప్తిలో ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు. నేడు జరిగే క్యాబినెట్ సమావేశంపైనే ఆశలు అంటూ ఇక్కడ చూస్తున్నాం. ఇంకొన్ని చూస్తే ప్రభుత్వం శుభవార్త చెప్తుందని ఆశిస్తున్నాం. ఉద్యోగ జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు అంటే ఇక్కడ న్యూస్ కూడా చూస్తున్నాం. ఇక క్యాబినెట్లో తేలుస్తాం, ఉద్యోగుల సమస్యలన్నింటినీ క్యాబినెట్ ముందు ఉంచుతాం, క్యాబినెట్లో తేలుస్తామని క్యాబినెట్ సబ్ కమిటీ అయితే ప్రకటించింది. ఇక అదేవిధంగా హామీ అయితే ఏం రాలేదు. డీఏలు, పెండింగ్ బిల్లులు, పీఆర్సీ, సిపిఎస్ రద్దుపై స్పష్టత లేదు. నేటి మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తాం, ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది అంటూ ఉద్యోగ జేఏసీ చైర్మన్ జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు అయితే ఇక్కడ ప్రకటించారు. ఇక వయోపరిమితి పెంపుపై అయితే ఉద్యోగ సంఘాలు అయితే వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ఇక ఎక్కువ కాలం పెండింగ్లో పెట్టం. సమావేశంలో మాట్లాడుతూ బట్టి విక్రమార్క, పొన్నం, శ్రీధర్ బాబు, కేశవరావు అయితే ప్రకటించారు. ఇక పదవీ విరమణ వయసు కూడా పెంచొద్దని సంఘాలు అయితే ప్రభుత్వానికి అయితే చెప్పాయి. ఈ విధంగా మరి డీఏలు, పెండింగ్ బిల్లులే కీలకం. పెండింగ్ బిల్లుల చెల్లింపుపై గురువారం జరిగే క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడతాయని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఎస్ అధికారుల కమిటీ కూడా ప్రభుత్వానికి పూర్తి నివేదిక ఇచ్చింది. దాదాపు 10,000 కోట్లు విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులన్నింటినీ క్లియర్ చేయాలని, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు వీటన్నిటి కూడా క్లియర్ చేయాలని, 317 సిపిఎస్, ఓపీఎస్ అంశాన్ని పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా మేము ఉద్యోగులకు తీపి కబురు ఏమైనా చెప్పండి అని ఉద్యోగ జేఏసీ నాయకులు అడిగినప్పుడు మేము మీటింగ్ పెట్టడమే తీపి కబురు, ఉద్యోగుల అంశంపై క్యాబినెట్లో చర్చిస్తామంటూ ఇక్కడ చెప్తున్నారు. సార్ 5 డీఏలు పెండింగ్లో ఉన్నాయి, సిపిఎస్ను రద్దు చేయాలి, పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది, 11,000 కోట్ల పెండింగ్ బిల్లు ఉన్నాయి, హెల్త్ కార్డు ఇవ్వలేదు. ప్రభుత్వం చెప్పే తీపి కబురు కోసం రాష్ట్రంలోని 13 లక్షల ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఈ మీటింగ్లోనే శుభవార్త చెప్పండి అంటూ జేఏసీ నేత ఒకరు అడిగిన ప్రశ్నకు స్పందించిన మంత్రులు మేము మీటింగ్ పెట్టడం, మిమ్మల్ని చర్చలకు పిలవడమే తీపి కబురు అనడంతో ఉద్యోగ సంఘాల నేతలు ఉసురుమన్నట్టు ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. మరి జేఏసీ నేతలతో సబ్ కమిటీ భేటీలో అయితే ఎలాంటి పూర్తి హామీ అయితే రాలేదు. ప్రతి అంశాన్ని కూడా క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చించి కీలక ప్రకటన చేస్తామని చెప్పి క్యాబినెట్ సబ్ కమిటీ అయితే ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చింది. మరి ఉద్యోగ సంఘాల క్యాబినెట్ సబ్ కమిటీలో ఎలాంటి కొలిక్కి రాకపోవడం పట్ల ఉద్యోగ సంఘాల నేతలు అయితే విస్మయం చెందినట్టు తెలుస్తుంది. ఇక క్యాబినెట్ భేటీలో ఆర్టీసీ సమస్యలపై కూడా చర్చించాలని ఆర్టీసీ యూనియన్ కూడా డిమాండ్ చేసింది. ఇక క్యాబినెట్లో తేలుస్తాం, ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా బాధ్యత, బకాయిలు ఎక్కువ కాలం పెండింగ్లో ఉంచాం, ఉద్యోగ సంఘాల జేఏసీతో క్యాబినెట్ సబ్ కమిటీ అంటూ ఇక్కడ చూస్తున్నాం. 2 లేదా 3 డీఏలు ఇవ్వండి అంటూ మరి సాధారణ ఉద్యోగులందరూ కూడా, ఉద్యోగ జేఏసీ అందరూ కూడా కోరుకుంటున్నారు. ప్రభుత్వం అయితే ప్రస్తుతం అయితే 1 డీఏకు ఓకే చెప్పే అవకాశం ఉంది, తర్వాత మరో డీఏకు అవకాశం ఇచ్చే అవకాశం ఉందని చెప్తుంది. ఏదేమైనా ఉద్యోగుల పట్ల ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో
ఉద్యోగులకు 3 డిఏలు ఖచ్చితంగా ఇవ్వాలి. పీఆర్సీ రిపోర్ట్ కూడా ఎప్పుడు తెచ్చుకుంటారో ఖచ్చితంగా ఎప్పుడు తెప్పిస్తారో, ఎప్పటి నుంచి అమలు చేస్తారో కూడా ఖచ్చితంగా ప్రకటించాలి. పెండింగ్ బిల్స్ అన్ని ఇవ్వాలి, రిటైర్మెంట్ బిల్స్ అన్ని ఇవ్వాలి. ఈహెచ్ఎస్కి సంబంధించి కూడా కీలక ప్రకటన చేయాలని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం మరి ఉద్యోగులకు 6 నెలలకు ఒకసారి రావాల్సిన డిఏలను, 5 ఏళ్లకు ఒకసారి ఇవ్వాల్సిన పీఆర్సీని, రిటైర్మెంట్ కాగానే ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ని, పెండింగ్ బిల్స్ని, జీపీఎఫ్ బిల్స్, ఏరియర్స్ ఇవన్నిటి కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. బడ్జెట్లో కూడా మరి ఉద్యోగులకు సంబంధించి ఆర్థిక అంశాలకు సంబంధించి కూడా నిధులు కేటాయించాలని చెప్పి తర్వాతనే సంక్షేమ పథకాలకు కేటాయించాలని చెప్పి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అందరూ కూడా మరి ఈరోజు జరిగే క్యాబినెట్ సమావేశంలో గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నారు. విషయాల బెస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.